అయినా ఖాతరు చేయకుండా రాత్రికి రాత్రే జేసీబీలను పెట్టి రోడ్లు వేసేశారు. రోడ్లు వేసి బలవంతంగా భూములు లాక్కునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అంతేనా తల్లి? గట్టిగా పోరాడుతాను తల్లి. ఇంకేమన్నాయమ్మా? ఇంకొక ఇద్దరు జాలం, ఇంకిద్దరితో మాట్లాడచ్చు. మిగతా సమాప్తి చేసేద్దాం. దాన్ని అయిపోకరాన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్ మాట్లాడాలని ఉండవు రాన్న. దాన్ని ఎక్కువ మంది వద్దులేనా, ఎందుకనంటే అందరి ఇష్యూస్ ఒకటే ఉన్నాయి. ఒక నలుగురితో మాట్లాడిద్దాము. ఎవరన్నా మరి ఖచ్చితంగా మేము మాట్లాడాలని అనుకునే వాళ్ళు మాత్రమే ముందుకు రండి. సార్ మీ పేరు ఏం పేరునా? సార్ నా పేరు వెంకట్ అండి. వెంకట్. ఏ ఊరు వెంకటన్న? మాది చోడవరం నియోజకవర్గం. చోడవరం నియోజకవర్గం, రోలుగుంట మండలం అండి. రోలుగొట్ల మండలం, జేపీ అగ్రహారం గ్రామం సార్. జేపీ అగ్రహారం గ్రామం. అవును సార్. చెప్పున్నా, మీ పేరు ఏం పేరు? నా పేరు వెంకట్ అండి. చెప్పు వెంకటన్న, సమస్య ఏందినా? సార్ మాకు మా తాతల ముత్తాతల దగ్గర నుంచి 300 సంవత్సరాలుగా 450 ఎకరాల భూమిలో మా ఊరు జనం మొత్తం సాగు చేసుకొని బ్రతుకుతున్నాం సార్. 450 ఎకరాలలో మీ గ్రామంలో ఉన్న మీ రైతులందరూ కూడా ఊరు మొత్తం అందులోనే సాగు చేసుకుని ఊరంతా సాగు చేసుకుని బ్రతుకుతున్నాం సార్. ఇప్పుడు ఏమైందిన్నా? ఇప్పుడు దానికి 130 ఎకరాలకి ఎవరో రాజుగారిని తీసుకొచ్చి పాస్ పుస్తకం చేయించి వాళ్ళకి అప్పచెప్తున్నారు సార్. ఎవరో రాజుగారిని తీసుకొచ్చి వాళ్ళ పేరుని పాస్ పుస్తకం చేయించి వాళ్ళ పేరుతో పాస్ పుస్తకాలు కూడా చేసేశారు సార్. మీ భూములను వాళ్ళ పేరుతో పాస్ పుస్తకాలు చేసేసారు. వాళ్ళ పేరుని పాస్ పుస్తకం చేశారు సార్. వాళ్ళకి భూమి ఎక్కడుందో తెలియదు సార్. ఆ భూమి సరిహద్దులు ఎక్కడున్నాయో తెలియదు సార్. వాళ్ళకి భూమి ఎక్కడుందో తెలియదు, భూమి సరిహద్దులు ఎక్కడున్నాయో తెలియవు. అవును సార్. వాళ్ళ పేరుతో చేసేశారు. వాళ్ళ పేరుని పాస్ పుస్తకాలు చేసేసారు. అంటే మీ భూములు అవి పట్టా భూములే. పట్టా భూములు సార్. భూములు కాదు, పట్టా భూములే. పట్టా భూములు మా దగ్గర ఉన్నాయి సార్. పట్టా భూములే. జేపీ అగ్రహారం చోడవరం నియోజకవర్గం పట్టా భూములు 450 ఎకరాల్లో వీళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఆ ఊర్లో ఎవరో రాజుగారు అని చెప్పి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఎమ్మెల్యే గారి బినామీ అట. ఆయనకే భూములు ఎక్కడున్నాయో తెలియవట. వీళ్ళ పేరు మీద ఉన్న భూములు వీళ్ళ పేర్ల మీద ఉండాల్సిన భూములు ఆయన పేరు మీదకి పాస్బుక్లు రాసేశారు. అంతేనా? అవును సార్. అంతేనా వెంకటన్న? సార్. అడిగారా మీరు? అడిగాం సార్. నిలదీశారా? నిలదీశాం సార్. ఏమైంది మరి నిలదీస్తే? ఎకరాకి 10 లక్షలు మమ్మల్ని ఇమ్మంటున్నారు సార్. నిలదీస్తే మా భూములు లేక మీరు వచ్చి ఈ భూములు మాయి అని చెప్పి మా భూములు లాక్కోవడం ఏమిటని చెప్పి నిలదీస్తే, ఇదిగో దస్తావేజులు మీ పేరుతో లేవు, కావాలంటే పోయి రిజిస్టర్ ఆఫీస్లో చెక్ చేసుకోండి, అవి ఎప్పుడో మారిపోయాయి. కంప్యూటర్లలో బటన్ నొక్కండి, ఎప్పుడో మారిపోయాయి. ఇప్పుడు అవి మా పేరుతో ఉన్నాయి. ఎదురు మీరు 10 లక్షలు ఇస్తే మీ భూముల వల్ల మీకే రిజిస్ట్రేషన్ చేసేదానికి ఆలోచన చేస్తాము అని చెప్తా ఉన్నారు. అంతేనా? అంతే సార్. అంతేనా? ఇవ్వకపోతే డబ్బులు ఉన్నట్టు సార్. తగిలి పోలీసుల చేత కొట్టిస్తారట సార్. మమ్మల్ని ఖాళీ చేపిస్తారట అండి. ఇవ్వకపోతే పోలీసులతో కొట్టిస్తారట, తరిమి కొట్టిస్తారట. ఇంతకన్నా దారుణం ఏది లేదని అంటావు. చేయడానికి అవకాశం ఏమి లేక మిమ్మల్ని సంప్రదించాం సార్. చేయడానికి ఏమీ లేక ఈ ధర్నా కార్యక్రమం ద్వారా అన్న కనీసం మీకు తెలియజేసుకుంటే మాకు న్యాయం జరుగుతుందని వచ్చాం సార్. కనీసం నాకన్నా చెబితే కనీసం న్యాయం అన్నా జరుగుతుందని చెప్పి చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. ఊరందరి తరఫున మీకు మేము రుణపడి ఉంటాం సార్. ఊరంతా తరఫున మీ అందరికీ మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం, న్యాయం చేయండి అని అడుగుతా ఉన్నాడు వెంకటన్న. ఒక్క అంగుళం కూడా మీ భూములు పోకుండా గట్టిగా తోడుగా ఉంటాం. భరోసా మాకు చాలు సార్. గట్టిగా పోరాడదాం. మీరు మాకు పోరాటం చేసి మాకు నిలబెడతారు. గట్టిగా తోడుగా ఉందాం. ఒకవేళ పొరపాటున వీళ్ళు ఏదైనా తీసుకునే కార్యక్రమం చేస్తే సార్, 1 సంవత్సరమే వీళ్ళ పాలన, దాని తర్వాత వచ్చేది మనందరి పాలన అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. మీకు ధన్యవాదాలు సార్. ఇవాళ భూములు లాక్కుంటా ఉన్న రాక్షసులందరికీ ఒక మాట చెప్తా ఉన్నా, అంగుళం కూడా పూర్తిగా రాబట్టి వీళ్ళందరికీ కూడా మళ్ళీ వెనక్కిప్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. అంతేకాదు, ఈ పని చేసిన రాక్షసులలో
జైళ్లకు పంపించే కార్యక్రమాలు కూడా దగ్గరుండి చేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. గట్టిగా పోరాడతాను వెంకటన్న. ఇంక చివరిగా ఒకటి రెండు కేసులు చాలమ్మా. ఏం పేరునా? అన్న జగనన్న, నేను పాయకరావుపేట నియోజకవర్గం నుంచి వచ్చానన్నా. మీ పేరు ఏం పేరునా? నా పేరు సూరకసలు గోవిందన్న. గోవిందన్న, పాయకరావుపేట నియోజకవర్గం, నక్కపల్లి మండలం. నక్కపల్లి గ్రామం, నక్కపల్లి మండలం అన్న. నక్కపల్లి మండలం. అవునండి. ఏ ఊరున్నా? అమలాపురం పంచాయతీ అన్న. నక్కపల్లి మండలం, అమలాపురం పంచాయతీ, పాయకరావుపేట నియోజకవర్గం. అవునన్న. పేరు గోవిందన్. గోవిందన్. చెప్పు గోవిందన్న, సమస్య ఏంది? అన్న మన పంచాయతీలో అన్న, అటువైపు తిరిగిన మన పంచాయతీలో అన్న 375 సర్వే నెంబరు ఊరకొండ అన్న, 275 ఎకరాలన్న. అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎక్స్ సర్పంచ్ అయినంపూడి శ్రీరామచంద్రరాజు ఆధ్వర్యంలో, మండల నాయకుల ఆధ్వర్యంలో 38 మంది పేరుని 50 ఎకరాలు వెబ్లైన్లో 2016 జూలై 13ని ఆన్లైన్ చేసుకున్నారన్న. మన ఏరియా అంతా కూడా పీసీపీఆర్ పరిధిలో ఉందన్న. అంటే ఇవన్నీ 275 ఎకరాలు ఈ గ్రామంలో అసైన్డ్ భూముల, రైతుల భూములు అన్న? కొండన్న, గవర్నమెంట్ భూమి అన్న. గవర్నమెంట్ భూమి 275 ఎకరాలు. అవునన్న. ఏమైంది అన్న 38 మంది పేరుని 50 ఎకరాలు ఆన్లైన్ చేయించుకున్నారన్న. వాళ్ళంతటి వాళ్ళే ఆన్లైన్లో 35 మంది పేర్ల మీద ఆన్లైన్ చేయించుకున్నారు. చేయించుకొని వెబ్లాండ్లో ఆన్లైన్ చేసుకొని గవర్నమెంట్ భూములు 35 పేర్లతో వాళ్ళకు సంబంధించిన వాళ్ళతో ఆన్లైన్ చేయించేసుకొని వాళ్ళు ఆల్రెడీ ప్యాకేజ్ కోసం, సర్వే కోసం ప్రయత్నం చేశారన్న. అది చేసుకొని ఆ భూములు అక్విజిషన్కి ఇవ్వాలన్నా. వాళ్ళకి భూములు లేకపోయినా సరే భూములు మావి సాగులో ఉన్నామని చెప్పేసి పంచాయతీ మీదకి దాడి చేశారన్న. అని ఆ రికార్డులన్నీ వాళ్ళ పేర్లకు ఎక్కించుకొని ఆ తర్వాత ఆ భూములతో ఏం చేయాలని? భూములు ఆన్లైన్ చేసి డబ్బులు కాజేయడానికన్నా. ఆ భూములు గవర్నమెంట్ తీసుకుంటా ఉందా? తీసుకుంటుందన్న. కొండ అక్విజిషన్ చేస్తా ఉందా? ఏ దానికోసం? ఈ భూసేకరణలో అన్న, పీసీపీఆర్లో. పీసీపీఆర్లో గవర్నమెంట్ భూసేకరణ చేసే కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ భూసేకరణ చేస్తూ ఉంటే అంతవరకు గవర్నమెంట్ ల్యాండ్గా ఉన్న 275 ఎకరాలు పీసీపీఆర్లో అక్విజిషన్ చేస్తూ ఉన్నారు, జరగబోతా ఉంది అని ఆ 275 ఎకరాలు ఎమ్మెల్యే గారికి సంబంధించిన బినామీల పేర్లతో 35 మంది పేర్లతో రాపిచ్చడము. ఆ తర్వాత ఆ 35 మంది ల్యాండ్ అక్విజిషన్లో గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోకుండా ఈ 35 మంది దగ్గర గవర్నమెంట్ భూములు తీసుకోవడము. భూములు తీసుకున్న తర్వాత దానికి కాంపన్సేషను గవర్నమెంట్ ఈ 35 మందికి అంటే ఎమ్మెల్యే గారు బినామీకి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అని అంటే మేమందరం అన్న మా నియోజకవర్గ సమన్వయకర్త విఎస్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ వారికి చాలా గట్టిగా పంచాయతీ అంతా కూడా భారీగా తెలియజేసామన్నా. ఆ విషయంపై ఆల్రెడీ తహసీల్దార్ గారు ఒక విఆర్ఓ కూడా సస్పెండ్ అవ్వడం జరిగిందన్న. మా నియోజక సమన్వయకర్త విఎస్ రామకృష్ణ గారు చాలా బలంగా ఆ విషయంపై ఏదనుకున్నా మాత్రం ప్రభుత్వం వాళ్ళకి అంకే స్థితిలోకి మాత్రం వెళ్ళడం లేదన్న. గట్టిగా పోరాటం చేస్తే, గట్టిగా ఒత్తిడి తీసుకొస్తే నిజమని చెప్పి రుజువై తహసీల్దార్ మీద సస్పెన్షన్ దాకా కూడా పేపర్లో వచ్చి గొడవలు చేసి అన్ని జరిగితే ఆ స్థాయికి పోయాయి. కానీ ఆ బినామీల మీద ఎటువంటి చర్యలు లేవు. ఇప్పుడు కూడా రద్దు అవ్వలేదన్న. ఇంకా రద్దు కూడా కాల. పేరేం పేరున మాట్లాడుతాను, కొంత గట్టిగా అడుగుదాం. ఇంకా లాస్ట్ ఇంకొకరిని పెడదామన్నా తర్వాత నేను మాట్లాడేస్తాం. మైక్ తీసుకోబా. మీ పేరేం పేరునా? నా పేరండి అబ్దుల్ ఖాదర్ బాషా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండి. ఒక్క నిమిషం, మీ పేరేం పేరునా? ఖాదర్ బాషా అండి. ఖాదర్ బాషా. బాషా అన్న? ఎస్. బాషా అన్న, ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఎస్. ఎక్కడన్నా మీరు ఉండేది? నేను ఉండేది గాజువాక మీది. చెప్పు బాషా అన్న, విషయం ఏందన్నా? సమస్య ఈ విషయం అంటే విశాఖపట్నం కలెక్టరేట్లో అన్న ఈ రోజు గురించి చెప్తున్నాం కదా. నాకు బాగా తెలుసు, 10 సంవత్సరాల నుండి కలెక్టర్ ఆఫీస్ ఎవరు ఎన్ని దినాల నుంచి అక్కడే కూర్చున్నారు, ఎవరు ఎన్ని దినాల నుంచి కదులుతున్నారు, ప్రజలు ఎంతమంది ఫిర్యాదు చేస్తున్నారు, ఎంతమందికి పరిష్కారం అవుతుంది.
కానీ పై అధికారుల నుంచి వచ్చిన లెటర్లు కూడా లెక్కలు చేయలేని అధికారులు ఉన్నారు ఇక్కడ. మాజీ సైనికులు కూడా అలాగే ఇబ్బందులు, అలాగే ప్రజలు కూడా ఇబ్బందులు. మన దేశాన్ని కాపాడాం, ప్రజలు కూడా కాపాడుతాం. భాషన్న మీ సమస్య ఏందన్నా, అసలు ఏం జరిగిందన్నా? సార్, నాకు మాజీ సైనిక కోటాలో చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో 3 ఎకరాల 40 సెంట్ల భూమి 2005లో ఇచ్చారు. 3 ఎకరాల భూమి మీకు ఎప్పుడు ఇచ్చారు? 2005లో. 2005లో. నాకు చూపించా చెప్పలేదు, నేను అందరు నమ్ముతారులే, పర్వాలేదండి. తర్వాత 2008లో ఒక